శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న ఏంటి 2 రోజుల నుంచి పండగ హడావుడితోనూ ఇదితోనూ అలసిపోయి నిన్న ఎంత హడావుడిగానో ఉన్నానో ఈరోజు ఈ కాటన్ చీరతో అంత ప్లెజెంట్గా ఉందనిపించిందండి. ఎందుకంటే చాలా ఉడకబోస్తోంది మాకైతే. అది సంగతి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కదా, అయితే మా పెద్దబ్బాయి పుట్టినరోజు కూడానండి. మీ అందరూ వాడికి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇదేంటి, వాడి పేరు భరద్వాజ్, భరత్ అని పిలుస్తాం. అది ఇంకేంటండి సంగతులు. నిన్న అందరూ చక్కగా వాళ్ళ ఏం కలర్లు, చాలామంది అయితే చెప్పారు ఏం కలర్లు కట్టుకున్నారు చీర, వాళ్ళ చీరల రంగులేంటి అలా అని చెప్పి. నేను పంపించిన వాటిలలో విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి ఆవిడ ఫోటో పంపించారు, చీర కట్టుకుని చక్కగా ఉంది ఆవిడ చీర. అది నప్పి కొంచెం బార్డర్ పెద్దది, ఆవిడ చాలా పొడుగ్గా ఉంటారు, అందుకని ఆవిడది కొంచెం పెద్ద బార్డర్ ఉన్న చీర. బాగున్నారు. కానీ పాపం ఆవిడ నేను హైదరాబాద్లో ఇదివరకు 7-8 నెలల క్రితం చూసిన కన్నా బాగా చిక్కారు. అదే అడిగాను, ఎందుకండి అలా చిక్కిపోయారు, ఏంటి బాగాలేదా ఒంట్లో అంటే ఆవిడ కొంచెం హడావుడిగా ఉన్నారట. మళ్ళీ నేను మండే కాల్ చేస్తానండి అని చెప్పారు. మరి ఎందుకో తెలీదు, లేకపోతే సహజంగా చిక్కారో తెలియదు, కానీ బాగా చిక్కిపోయారు అప్పటికన్నా. అది ఇదండి ఈ సంగతులు. ఇంకేంటి, ఏం చేస్తున్నారు ఏంటి అందరూ? అయితే ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్తున్నానండి. 2 రోజుల క్రితం నిన్న ఎందుకు పండగ పూట చెప్పడం ఈ విషయం చెప్పలేదు. నిన్నైనా పెద్ద లాంగ్ వీడియో అది కూడా చేయలేదు కదా నేను. వైజాగ్లో ఒక స్కూల్ టీచరు, మీరందరూ కూడా చదివి ఉంటారు, వార్త టీవీలో చూసుంటారు. చిన్నపిల్ల, యూకేజీ పిల్లాడండి. ఎన్నేళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉండవు నిండా పసివాడికి. ఏదో అల్లరి చేశాడనో ఏదో కొట్టేసింది దవడ మీద, అక్కడ స్పాట్. పిల్లాడు టపటపా కొట్టేస్తే చచ్చిపోయాడు స్పాట్. నా ఉద్దేశం అయితే కంటికి కంటి, పూర్వం కాలుకు కాలు కన్నుకు కన్ను అనే శిక్షలు ఉండేవి, తర్వాత అవి మార్చారంటారు. కానీ అలాగే జరగాలి. అదే దవడ మీద టప్పి పేరెంట్స్ చేత చచ్చిదాకా కొట్టించేయాలి అవన్నీ. ఆ పసిపిల్ల వాళ్ళని చంపడానికి ఏం రైట్ ఉంది? అలా చంటి పిల్లల్ని, పసి బుగ్గలు, పాల బుగ్గల్ని అలా కొట్టేస్తుందా? ఒకవేళ కేకలేసి పేరెంట్స్ కబురు చేయాలి, ఇలా చేస్తున్నాడండి అని చెప్పి. అంతేగాని వీళ్ళు చేసేసుకోవడం ఏంటండి? అసలు ఆడ టీచర్లు నన్ను అడిగితే చాలా ఆడవాళ్ళు దయార్ద్ర హృదయులు అంటారు, కానీ నేను చాలామంది టీచర్స్లో చూశానండి. చిన్నప్పుడైతే మా వారికి తెలుగుకి ఒత్తు సరిగ్గా పెట్టలేదని మా చిన్నపిల్లాడు అలాగే చాలా ముద్దుగా తెల్లగా బుజ్జిగా ఉండేవాడు. వాడు వేలు వంచేసిందండి ఒక టీచరు, విరగలేదు అదృష్టం, వేలంతా వాచిపోయింది. తర్వాత ఈయన వెళ్ళి కొంచెం గట్టిగా అడిగారని తర్వాత ఎంత కోపం పెట్టుకున్నారో వాళ్ళు. అసలు ఆడవాళ్ళు ఎంతో దయార్ద్ర హృదయులుగా ఉంటారంటారు, కానీ ఆడవాళ్ళు చాలా కక్షగా ప్రవర్తిస్తారండి బాబు టీచర్స్. నేను చాలామందిని చూశాను, మా చిన్నప్పుడు చూశాను, మా పిల్లలప్పుడు చూశాను, ఇప్పుడు కూడా ప్రజెంట్ చూస్తున్నాం. అసలు పిల్లాడిని చంపేసి ఆ పిల్లాడిని తీసుకురాగలరా? అసలు దీనికి సమాధానం ఎవరు చెప్తుంది? స్కూల్లో యాజమాన్యమా? ఇదా? ఎవరు చెప్తారు? పిల్లాడిని ఎలా తెస్తారు వాళ్ళకి తిరిగి? చాలా అసహ్యం వేసింది ఆ టీచర్ మీద. నా ఉద్దేశం అయితే టపీ మన కొట్టి చంపేయాలనే నా ఉద్దేశం. అది అలాంటి కంటికి కంటి, కాలుకు కాలు, అలాంటి పూర్వ శిక్షలు మార్చాలి ఎలా అని ఏవో మార్చారు తర్వాత చట్టాలు, కానీ అలాంటి కఠిన శిక్షలు వేస్తేనే మనుషులు లొంగుతారు, తిరిగి ఆ పొరపాటు అన్నది చెయ్యరు. అది పసి పిల్లాడిని, ఆ పాల బుగ్గల వాడిని కొట్టేయడానికి చేతులు ఎలా వచ్చాయండి? పిల్లలు అల్లరి చేయకపోతే మనం చేస్తామా? వాళ్ళని కంట్రోల్ చేయడంలోనే ఉంటుంది ఈ శక్తి. మీకు అంత జీతాలు అవన్నీ ఎందుకు ఇస్తారు? అంటే ఒకటి, ఇంట్లో ఒక పిల్లల్ని కంట్రోల్ చేయడమే కష్టం, స్కూల్లో అంతమందిని మేనేజ్ చేయడం కష్టమే. విసుగు అనిపించవచ్చు వాళ్ళకి, ఆ టైంకి ఏతాలు నొప్పి ఉండొచ్చు. కానీ మా చిన్నప్పుడైతే నీల్ డౌన్ అని మోకాళ్ళ మీద నుంచోబెట్టడం, లేకపోతే గోడ కుర్చీ వేయించడం, అలాంటివి ఏవో చేసేవారు. 10 నిమిషాలు, పావు గంట, అంతేగాని ఇలా ఏమి. అప్పుడు కూడా కొట్టేసేవారు. ఇంకొంచెం పెద్ద క్లాసులోకి వెళ్ళాక స్కేల్తో కొట్టేవారు అరిచేతి మీద. అది కొంతమంది కొంచెం కఠినాత్మలు ఉండేవారు, వెనక్కి తిప్పి ముడుకుల మీద కొట్టేవారు. అది మరి దవడ మీద కొట్టేయడం ఏంటండి? వాడికి ఏం తట్టుకునే శక్తి ఉంటుందండి? ప్రాణం విలవిల్లాడిపోయి ఎంత బాధ వచ్చేసిందో నాకు, కళ్ళ నీళ్ళు వచ్చేసాయి అసలు. ఆ పేరెంట్స్ని తలుచుకుని, ఆ పసివాడు ఎంత బాధపడి ఉంటాడో కదా అని చెప్పి. మా చుట్టాలు ఒకళ్ళు, మా అమ్మగారు వాళ్ళ పిన్ని గారు తాలూకు పూర్వం, ఆయన భర్త కొడుకుని కొట్టేశాడు గట్టిగా దవడ మీద. అలా గోడ కానుకుని స్పాట్ పోయాడు. ఇక్కడ కణత దగ్గర తగిలితే ఏముంది, ప్రాణం పోతుంది కదా.
అది సొంత పిల్లాడినే అంటే చచ్చిపోతాడని ఊహించున్నారు, కానీ పొగరమోత్తనం మనం కొట్టగలము అని పెద్దవాళ్ళకి పశుత్వం. అదే పిల్లలు తిరిగి కొడితే, నాకు పిల్లలు కొట్టి వాళ్ళని ఎవరైనా నాకు చాలా అసహ్యం అండి. కొంతమంది అత్తగారుల మీద వాళ్ళ మీద ఇంట్లో ఆడపడుచుల మీద కానీ కోపం వస్తే పిల్లల్ని పట్టుకు బాధేస్తూ ఉంటారు. నీ పిల్లల ఒళ్ళేగా నొచ్చుతుంది, ఆ బుర్ర జ్ఞానం నీకు ఉండక్కర్లేదా? వాళ్ళ మీద కోపం వస్తే నీ పిల్లల్ని కొట్టేసుకుంటే వాళ్ళకన్నా ఉద్ధరింప అంటే కొంతమంది అలా దారికి వస్తారని, బాబోయ్ ఇది పిల్లల్ని బాధేస్తుంది అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి, దీంతో మనకెందుకులే అని ఉంటారని అదొక టెక్నిక్ ఉపయోగిస్తారు పిల్లల్ని బాధేయడం అన్నది. అసలు పిల్లల్ని కొట్టి వాళ్ళు ఎవ్వరు కూడా నాకు నచ్చరండి. మా అమ్మగారు మా నాన్నగారు కూడా మమ్మల్ని ఎప్పుడూ కొట్టి బాధలేదు. మా అమ్మగారు ఎప్పుడైనా మరీ చిన్నప్పుడు సొంటి పిక్కలు పెడుతూ ఉండేవారు, అంతేగాని దెబ్బలు లేవు. మా నాన్నగారు కళ్ళ బెదిరే, మా నాన్నగారు కళ్ళ బెదిరి మాకు ఇప్పటికీ భయమే. అలాగా ఆయన కళ్ళు ఇలా ఎర్రగా చేసి చూస్తారు ఆయనకు నచ్చపోతే. అది ఇప్పటికీ ఇంత వయసు వచ్చినా నాకు భయమే. మా పిల్లలైతే మా పెద్దవాడైతే కొంచెం వాడు పుట్టేటప్పుడు నాకు బాగా చిన్న వయసు, 19 ఏళ్ళు కూడా నిండా లేవు. అందుకని కొంచెం దెబ్బలు తిన్నాడు వాడు కాస్త అప్పుడప్పుడు నా చేత. కానీ మా రెండో అబ్బాయి పుట్టేటప్పుడు కాస్త 25 ఏళ్ళు దాటే నాకు కొంచెం ఓర్పు అది తెలిసి పిల్లల్ని కొట్టకూడదని వాడు నేను ఎప్పుడూ కొట్టలేదు. అలా అని వాళ్ళు ఏమీ రెచ్చిపోయి అల్లర్లు చేసేయలేదు. కళ్ళ బెదురు పెట్టేదాన్ని, తిట్టేదాన్ని, ఆయ్ అని అలా కేకలేసి వాళ్ళని తప్ప చేతితో కొట్టడం అన్నది లేదు. ఏదో కొంతమంది చేతితో కొడితేనే కంట్రోల్ అవుతారు అనుకుంటారు, అది చాలా పొరపాటు అండి. ఈ వైజాగ్ ఇన్సిడెంట్ చాలా బాధ కలిగించింది. నేను చెప్పినట్టు ఆ టీచర్ని కూడా అలాగే కొట్టేయాలనే నా ఉద్దేశం. అది అంతకన్నా నా ఉద్దేశం వేరే ఏ రకంగానూ లేదు. ఎందుకు కొట్టిందో ఆ టీచర్ అని కూడా అనుకోను. ఎందుకంటే కొన్ని 15 10th క్లాస్ వాడో ఎవడో అలర్ట్ చేశాడంటే అనుకోవచ్చు. 5 ఏళ్ల వాడిని యూకేజీ అంటే 5 ఏళ్ల కన్నా ఉంటాయా? వాడిని అలా కొట్టి చంపేస్తుంది. అది చాలా బాధాకరం అండి. చాలా నేను ఖండిస్తున్నాను. ఆవిడ కఠిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను. నా దృష్టిలో అయితే ఒకటే శిక్ష, బాధేసి చంపేయడమే అంతే. ఇలా మాట్లాడింది ఏంటని మీరు అనుకున్నా సరే, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. అసలు ఏమీ సంబంధం లేని మనకే ఇంత బాధగా ఉంది అంటే ఆ సంబంధం ఉన్న వ్యక్తులు ఎంత విలువల్లాడిపోతారు. అది మీ అందరి అభిప్రాయం కూడా ఈ విషయం మీద చెప్పండి. అందరూ ఈ పండగల్లో అలిసిపోయి ఉంటారు. తిరిగి మనకి ఇంత హడావుడి మళ్ళీ వినాయక చవితికి ఉంటుంది కదా, మిగతావి అంత పర్వాలేదు. వినాయక చవితికి మళ్ళీ ఇంత హడావుడి ఉంటుంది మనకి. అది అయిపోయాక మిగతావన్నీ మళ్ళీ దసరా అవి ఉన్నా వరలక్ష్మి వ్రతం వినాయక చవితికి కొంచెం హడావుడి ఎక్కువ. అది భగవంతుడి దసరాల్లో అన్నీ అమ్మవారి చదువుకోవడం, పూజ చేయడం అది ఒక ఇదే, కానీ వీటిలంతలా హడావిడి అయితే ఉండదు. అది మామూలుగా నిత్యంగా పూజ చేసుకోవడం అది ఉంటుంది. అది అందరూ ఆరోగ్యంగా ఉండాలని, శక్తి కొద్దీ అందరూ పూజ చేసుకోవాలని నేను ఎప్పుడూ చెప్తాను. ఢిల్లీ నుంచి పద్మనాథ్ అక్కయ్య గారు, అలాగే విజయనగరం నుంచి కమలక్కయ్య గారు, వాళ్ళందరూ కూడా ఓపిక లేకపోయినా ఎలాగో చేసాం అని అన్నారు. అది మా అమ్మగారు కూడా రాను ఇంకా 65 ఏళ్ళు అలా వచ్చిన తర్వాత దాటాక ఈ ఏడాదికి అయింది అని అనుకునేవారు. పూజ అదిను మానడానికి మొదటి నుంచి అలవాటైంది, మానలేరు, తగ్గించుకోలేరు. ఒక్కొక్క వయసు గడిచి కొద్దీ అంత ఓపిక ఉండదు కదా. నిన్న నాకే కొంత అయిపోయిన తర్వాత కాళ్ళు దడదడలాడినట్టు, కాళ్ళల్లో కొంచెం షివరింగ్ వచ్చినట్టు అనిపించింది, పట్టులేనట్టుగా. అలాగా ఇదివరకు అంత ఓపికలు ఉండడం లేదు కదా ఎవరికి. అది సంగతి అండి. అందరూ ఆరోగ్యానికి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి, మనసా వాచా భగవంతుడిని ధ్యానించుకోండి. వైజాగ్ విషయం మీద, ఆ చంటి పిల్లాడి విషయం మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. అందరూ తెలియజేయడానికే ఉందండి, అందరూ బాధపడతారు, విలువలాడతారు ఆ పసివాడి విషయంలో. అది సంగతి. మరి కామెంట్ బాక్స్లో మాట్లాడుకున్నావా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.